Hi viewers, welcome to SI Question Center. Today, ఈ రోజు మనం ఈ వీడియోలో గ్రాండెస్ట్ ఫైవ్ గ్రాండెస్ట్ ఫైవ్ సంబంధించిన ఆల్టర్నేటివ్ ఈక్వేషన్స్ ఏంటంటే ఈ అథమెటిక్ ఈక్వేషన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ వన్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 31. The remainder when 11 power 41 plus 3 is divided by 10 is. So 11 power 41 ని 3 తో 3 ని అంటే 11 power 41 plus 3 ని 10 చే భాగించడం వచ్చేసిందంట. సో రిమైండర్ గ్రూప్ ప్రకారం ఏమైనా తీసుకోవచ్చు మనం. సో దాని చూడండి. సో 11 power 41 ప్లస్ 3 ఉంది కదా బై 10 చేసినప్పుడు ఫర్ 11 అంటే 10 వన్స్ 10 వన్స్ రిమైండర్ ప్లస్ 1 వస్తుంది కదా మనకి వచ్చేసి 10 0 0 ప్లస్ 3 అని రిమైండర్ వస్తుంది. మరి 1 కి పవర్ 41 అంటే 1 వచ్చేస్తుంది అండ్ రిమైండర్ ఇస్ 3 అంటే సో ఆపరేషన్ ఏమవుతుంది ప్లస్ కదా. మరి 1 పవర్ 41 అంటే 1 ప్లస్ రిమైండర్ వచ్చేసి 3 కాబట్టి 1 ప్లస్ 3 అంటే 4 ఇస్ ద రిమైండర్ తీసుకుంటాం. తీసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే 4 is the remainder of the remainder. This question answer is 4, correct answer. Okay now? Next one. When the integer n is divided by 5, the remainder is 3. What is the remainder if 6n divided by 5? ఎన్నను పూర్ణాంగాన్ని ఐచే భాగించగా వచ్చే శేషము 3 వస్తుంది. 6 ఎన్నను ఐచే భాగించగా వచ్చే శేషం అనేది ఎంత అంటున్నాం. చూడండి మరి ఎన్న నెంబర్ ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 ఉండాలన్నాం. రిమైండర్ ఎంత అంటే 3 గా ఉండాలంటున్నాం. ఓకేనా. మరి చూడండి 3 అనేది రిమైండర్ గా ఉండాలన్నప్పుడు మనకి అందులో కండిషన్ చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ ఏమంటున్నాం 6 ఇంటూ n అంటున్నాడు. మరి 6 ఇంటూ n ని 5 తో డివైడ్ చేసినప్పుడు అంటే 6 ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. 5 తో రిమైండర్ ఆల్రెడీ 3 అని చెప్పేసింది కదా. మరి 1 ఇంటూ 3 అంటే తీసుకోవాల్సిన వాల్యూ మళ్ళీ ఎంత అంటే 3 నే వస్తుంది అర్థం. తీసుకోవాల్సిన ఆప్షన్ ఇస్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 33. Joseph visits the club on every 5th day. Harish visits on every 24th day. While Sumit visits on every 9th day. If all three of them met at the club on a Sunday, then on which day will all the three of them meet again? Joseph club ను ప్రతి 5వ రోజు సందర్శిస్తాడు. హరీష్ ప్రతి 24వ రోజు సందర్శిస్తాడు. సుమిత్ ప్రతి 9వ రోజు సందర్శిస్తాడు. వారు ముగ్గురు క్లబ్ లో ఒక ఆదివారం కలిశారు. అయితే వారు మళ్ళీ ఏ రోజు కలుసుకుంటారు అంటున్నారు. చూడండి జోసెఫ్ వచ్చేసేమో 5 days కి ఎవ్రీ 5 days కి వస్తున్నాడు క్లబ్ కి. హరీష్ వచ్చేసి ఏమంటున్నాడు 24 days కి వస్తున్నాడు అన్నారు. అండ్ నెక్స్ట్ వన్ సుమిత్ వచ్చేసేమో 9 days కి వస్తున్నాడు. మరి 5, 24, 9 కి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 24 కి ఎల్సిఎం ఎంత వస్తుంది 120. బట్ ఆ 120 మనకి 9 దగ్గర వస్తుంది రాదు కదా. మరి 120 కి 2 సార్ 240 రాదు. 120 3 సార్ ఎంత వస్తుంది 360 వస్తుంది కదా మనకి. అంటే మరి ఎవ్రీ 360 ఒకసారి మీట్ అవుతున్నారు అంటారు. అంటే ఎవ్రీ 360 days అంటే ఒకసారి కలిసాక మళ్ళీ వాళ్ళు ముగ్గురు కూడా కలవాలంటే మరొక 3 రోజులు పడుతుంది అంటారు. మరి 360 days అని అంటే మరి వీక్ లో మనకి 7 days కాబట్టి 7 డివైడ్ చేస్తే 7 5s 35 రిమైండర్ 1 0 7 1 7. సో వచ్చేసి మనకి ఎక్స్ట్రా డేస్ వస్తున్నాయి 3 days ఎక్స్ట్రా డేస్ వస్తున్నాయి కదా. మరి ఈ రోజు మీట్ అయ్యే టైం ఇస్తే మనకి వచ్చేసి ఆదివారం మీట్ అవుతున్నారు. మరి 3 days ఎక్స్ట్రా అంటే 7 సండేకి మనకి నెక్స్ట్ ఎంత వస్తుంది మండే అండ్ ట్యూస్డే వెనస్డే అంటే 3 days తర్వాత మనం తీసుకొస్తున్న ఆన్సర్ ఏంటంటే వెనస్డే రోజు మళ్ళీ మీట్ అవుతారు. సో మండే ట్యూస్డే వెనస్డే 3 రోజులు ఎక్కువ వస్తుంది కదా. మరి ఎక్స్ట్రా 3 days అంటే సండేకి తీసుకోవాల్సిన డేస్ వెనస్డే అనేది కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 34. 81/16 to the power of -34 -3/4 ఉంది. సో నేను దాన్ని ఏం చేస్తున్నా అంటే సో జాగ్రత్త చేయండి. సో 81/16 ని మైనస్ ఉంది కాబట్టి రివర్స్ రాసిన ఫ్రాక్షన్ ని 16/81 టు ది పవర్ ఆఫ్ 3/4 అని పాజిటివ్ మార్చేయచ్చు. టు ది పవర్ ఆఫ్ 3/4 మార్చేసింది. కానీ 1/4 అంటే వాల్యూ వస్తుంది 4 అనేది 2 వస్తుంది అండ్ 3 వస్తుంది అండ్ పవర్ 3 ఉంది కదా. మనకు వచ్చేసి 8/27 తీసుకోవచ్చు. సో వాల్యూ ఆఫ్ ది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వాల్యూ వస్తుంది 8/27 వచ్చేస్తుంది. ఇంటూ ఉంది కదా మనకి వాల్యూ ఇంటూ ఉంది కాబట్టి సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకా సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ వాల్యూ చెక్ చేయండి. మళ్ళీ మనం జాగ్రత్తగా చూస్తే సో నెక్స్ట్ వన్ ఈ వాల్యూ కూడా మనకి 25/9 టు ది పవర్ ఆఫ్ -3/2 ఉంది. సో 25 టు ది పవర్ ఆఫ్ 25/9 టు ది పవర్ ఆఫ్ -3/2 ని మైనస్ అనేది ఏమవుతుంది ఫ్రాక్షన్ డిస్కౌంటింగ్ చేసినప్పుడు 9/25 అవుతుంది. మరి 1/2 అనేది ఏమవుతుంది స్క్వేర్ రూట్ అప్పుడు వచ్చేసి 3 క్యూబ్ అంటే 27 అండ్ 9 స్క్వేర్ అంటే 25 కి స్క్వేర్ అంటే 5 కి అంటే 125 తీసుకోవచ్చు. వచ్చేసి 27/125 వస్తుంది. దెన్ ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ 5/2 ఉంది కదా 5/2 టు ది పవర్ ఆఫ్ 1/-3 ఉంది కదా.
సో వచ్చేసి మనకి 2/5 టు ది పవర్ ఆఫ్ 4 క్యూబ్ రాస్తాను అనుకోండి. 2 క్యూబ్ 8, 5 క్యూబ్ 125. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇది మనకి ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చిన వాల్యూ. సో ఇన్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూని చెక్ చేసుకుంటే ఈ ప్లేస్ కి మనం ఏమని ప్లేస్ 27/125 డివిజన్ ఇంటూ రాసాం అనుకోండి. 8/25 రాసాం ఏమవుతుంది 125/8 అవుతుంది. సో 125 క్యాన్సిల్. 27/8 ఇంటూ ఫ్రంట్ నెంబర్ ఎంత వస్తుంది 8/27 కదా. 8/27 ఇస్తే సో వచ్చేసి వాల్యూ ఏంటంటే 1 గా తీసుకోవచ్చు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సింగిల్ ఫ్రాక్షన్ తో సాల్వ్ చేయడం ట్రై చేయండి, మీకు ఈజీ అవుతుంది. ఒకేసారి చెక్ చేసి మనకి ఏమవుతుందంటే కొంచెం క్లమ్జీగా మారుతుంది కాబట్టి సింగిల్ గా చెక్ చేయడం ట్రై చేయండి. అదే మనకి బెస్ట్ వర్క్. ఓకేనా. నెక్స్ట్ if 1/x plus 1/y plus 2/z plus 1/4 where x, y and z are natural numbers, then the value of 2x plus 3y minus z is x, y, z అనేవి సహజ సంఖ్యలు అయితే 2x plus 3y minus z విలువ ఎంత అంటున్నాం. చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి డినామినేటర్ అనేది 1/, ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఉంది 1/, లో రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుంది x plus 1/y plus 2/z plus 1/4 should equal to reciprocating of 29/79 అంటే 79/29. 29 3s are 87, 29 2s are 58 వస్తుంది. 58 రిమైనింగ్ వస్తుంది 21 కదా. 21/29 అంటే అప్పుడు x ని దేంతో కంపేర్ చేయొచ్చు 2 తో కంపేర్ చేస్తున్నాం. సో వాల్యూ ఆఫ్ x is 2 వస్తాయి. మరి 1 ఫ్రాక్షన్ తో 1/, ఉంది కాబట్టి దీన్ని రెసిప్రోకేట్ చేసాం అనుకోండి y plus 2/z plus 1/4 should equal to reciprocating of 21/29. That means 29/21. 21 ones are రిమైండర్ ఎంత వస్తుంది 8/21 తీసుకోవచ్చు. అప్పుడు y వాల్యూ ఎంత వస్తుంది 1 గా తీసుకోవచ్చు కదా కంపేరింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో. మరి 2/, మనకి వచ్చేసి వాల్యూ ఇలా ఉన్నప్పుడు మరి z plus 1/4 రాసేసి by 2 రాస్తాం అనుకోండి. సో వచ్చేసి మనకి 8 చెక్ చేసుకుంటే ఇప్పుడు మన రెసిప్రోకల్ రాస్తే 21/8 వచ్చేస్తుంది. ఓకేనా. 21/8. సో ఇప్పుడు చెక్ చేయండి. 8 2s are 16, 8 2s are 16 రిమైండర్ ఎంత వస్తుంది 5/4 వస్తుంది. సో 8 2s 16 రిమైండర్ 5/8 వస్తుంది. ఓకేనా. సో 5/8 లో సరే చెక్ చేద్దాం. 5/z/4 వచ్చింది z plus 1/4. సో ఇప్పుడు మనకి వచ్చేసి 2/z plus 1/4 వచ్చేసింది. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా వస్తుందో 8/20. ఓకేనా. మరి సో ఇక్కడ వాల్యూ 8 తీసేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ 4 అవుతుంది కదా. సో మల్టిపుల్ 4 కాబట్టి ఇక్కడ వాల్యూ మల్టిపుల్ 4 తీసేసుకుంటే సో 8 అనేది సేవ్ అవుతుంది కాబట్టి 4 of z plus 1/4 ఈజ్ ఈక్వల్స్ 21 అవుతుంది. మరి z plus 1/4 అంటే వాల్యూ రాయొచ్చు 21/4. 4 5s are 20 రిమైండర్ 1/4 వస్తుంది. సో z వాల్యూ ఎంత అంటే 5 తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 2 into 4 వస్తుంది కాబట్టి ఇక్కడ వాల్యూ 4 తీసుకుంటాం. క్లియర్. అప్పుడు x వాల్యూ 2, y వాల్యూ 1, z వాల్యూ 5. ఇప్పుడు చూడండి 2x అంటే 2 into x వాల్యూ తీసుకుంటున్నాం 2 కదా. x వాల్యూ 2 ప్లస్ 3 into y వాల్యూ వస్తుంది 1 కదా. 3 into 1 minus z వచ్చేసి 5 రాస్తున్నాం. మరి 2 2s are 4, 3 1s are 3. 4 plus 3 7, 7 minus 2 అంటే 7 minus 5 అంటే 2 వస్తుంది. దిస్ ఫస్ట్ ఆప్షన్ 4 1 is 2 is a correct answer. Okay na. Next one. Kings and queens of black color are taken out from a deck of 52 playing cards. A card is drawn from the remaining shuffled cards. Probability of getting a spade card is. So 52 play card కార్డ్ నుంచి నలుపు రంగు రాజు మరియు రాణి కార్డు తీశారు. సో ఆ తర్వాత బాగా కలుపుకున్న మిగతా కార్డు నుంచి ఒక కార్డు తీయగా అది స్పేడ్ కార్డ్ అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాం. సో బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి కింగ్ ని అండ్ క్వీన్ కార్డ్ సపరేట్ చేసినాం అంటే బ్లాక్ కలర్ లో మనకి స్పేడ్ కార్డ్స్ ఉంటాయి కదా. సో బ్లాక్ లో మనకి స్పేడ్ కార్డ్స్ ఉన్నప్పుడు ఒక కింగ్ అండ్ క్వీన్ అనేది వెళ్ళిపోతున్నాయంటే మనకి రిమైనింగ్ కార్డ్స్ ఉంటాయి 11 కార్డ్స్ ఉండాలి కదా. సో రిమైనింగ్ కార్డ్స్ అంటే 11 కార్డ్స్ ఉండాలి. సో వచ్చేసి మనకి వాల్యూ కూడా చూడండి. సో 52 కార్డ్స్ లో మనకి మొత్తం కూడా మనకి ఎన్ని కార్డ్స్ వెళ్ళిపోతున్నాయి అప్పుడు 52 కార్డ్స్ మనకి మొత్తం కూడా 4 కార్డ్స్ వెళ్ళిపోతున్నాయి కదా. కింగ్ అండ్ క్వీన్ అంటే బ్లాక్ కలర్ రెండు కింగ్స్ ఉంటాయి 2 క్వీన్స్ ఉంటాయి. సో 4 కార్డ్స్ వెళ్ళిపోతే మనకి వచ్చేసి కార్డ్స్ ఎంత వస్తుంది 48 కార్డ్స్ వస్తాయి. ఈ 48 కార్డ్స్ లో స్పేడ్ కార్డ్స్ అనేవి మనకి 2 కార్డ్స్ వెళ్ళిపోయాయి కదా. మరి ఎస్పెషల్లీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కూడా 13 కార్డ్స్ ఉండాలి. సో అదే 2 కార్డ్స్ అంటే సపరేట్ చేసాం కాబట్టి రిమైనింగ్ కార్డ్స్ ఎంత 11. సో ప్రాబిలిటీ చూసుకుంటే 11/48 ఇస్ ద ప్రాబిలిటీ. ఓకే, దిస్ వాస్ ఆప్షన్ స్టార్ట్ as the correct answer.
Clear? Simple. Next one. Next question. Question number 37. A well of diameter 3 meters and depth 14 meters is that the air is taken out of it has been evenly spread all around it in the shape of circular ring of the width of 4 meters to form an embankment. So find the height of the embankment. సో 3 మీటర్ల వ్యాసము మరియు 12 లోతున భాగం తవ్వారు. దాని నుంచి తీసిన మట్టిని 4 మీటర్ల వెడల్పు మరియు గల వృత్తాకార వలయం ఆకారంలో దాని చుట్టూ కూడా సమానంగా విస్తరించి ఒక కట్టను ఏర్పాటు చేశారన్నారు. అయితే ఆ కట్టను ఎత్తు అనుకుంటున్నారు. సో ఇప్పుడు చూడండి, ఒక బావిని తవ్వుతున్నారు. బావిని తవ్వాక దీని చుట్టూ ఏం చేస్తున్నారంట, ఒక ఎంబాంక్మెంట్ అంటే ఒక కట్టని కడుతున్నాం అన్నారు. ఒక కట్టని కడుతున్నప్పుడు ఆ కట్టానికి మనకి ఎంత హైట్ అని క్వశ్చన్ చేశారో అది ఎలా ఉందంటే ఇందులో నుంచి తీసిన మట్టి మొత్తాన్ని ఇక్కడ కవర్ చేస్తున్నారు. అంటే ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ స్ట్రేట్ చేస్తున్నారు. ఓకేనా, ఈ ఏరియా మొత్తాన్ని కవర్ చేయాలి. క్లియర్? అలా చుట్టూ కూడా కవర్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనకి ఈ మట్టి మనకి ఎంతైతే వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో సేమ్ వాల్యూమ్ అనేది ఇన్సైడ్ నుంచి తీసినటువంటి వాల్యూమ్ కి సేమ్ ఉండాలి కదా. అంటే మనకి ఇప్పుడు ఇన్సైడ్ నుంచి తీసిన వాల్యూమ్ అంటే ఫార్మ్ ఏం తీసుకోవచ్చు, పై ఆర్ స్క్వేర్. ఎందుకంటే అది మనకి స్పియర్ అంటే స్పేస్ షేప్ లో ఉంది కాబట్టి. సో అది సిలిండర్ షేప్ లో ఉంది కాబట్టి, సిలిండర్ అంటే స్తూపాకారంలో ఉంది కాబట్టి ఈ స్తూపం నుంచి తీసి పైన మనం తీసుకున్నటువంటి ఆ ఆనకట్ట కూడా ఏదైతే మనకి దాని చుట్టూ కడుతున్నామో అది కూడా మనకి స్తూపాకారంగా ఉంటుందండి. కానీ ఏంటంటే హైట్ తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి తీసుకోవాల్సిన ఇన్సైడ్ రేడియస్ అనేది సేమ్ యాజ్ ది ఇన్సైడ్ ఆఫ్ దట్ వెళ్ళి కదా. మరి రేడియస్ మనం తీసుకోవచ్చు 1.5 తీసుకుంటున్నాము, అది స్మాల్ ఆర్ తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు అవుట్ సైడ్ వచ్చేసి మనం చెక్ చేయండి, విడ్త్ 4 అంటున్నాం అంటే ఇది వచ్చేసి 5.5 కదా, 5.5 తీసుకోవచ్చు. అప్పుడు దాని యొక్క వాల్యూ ఫార్మ్ ఏమొస్తుంది, పై స్మాల్ హెచ్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సో ఈ ఆర్ స్క్వేర్ ఏంటి 5.5, స్మాల్ స్క్వేర్ ఏంటి 1.5. సో పై వాల్యూ క్యాన్సిల్. ఆర్ స్క్వేర్ ఎంత ఉంది ఇక్కడ 3 మీటర్స్ కాబట్టి 1.5 ఇంటూ 1.5 ఇన్ రేడియస్. అండ్ హైట్ వచ్చేసి మనకి ఎంత 14 మీటర్స్ నుంచి తీసిన మట్టిని ఇక్కడ హైట్ వచ్చేసి మనకి కనుకోవాల్సిన హైట్ వాల్యూ. మరి ఆర్ అంటే మనకి అవుట్ సైడ్ ఎంత వస్తుంది 5.5 అండ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్. మరి ఏ ప్లస్ బి అంటే వస్తుంది 7 ఇంటూ ఏ మైనస్ బి అంటే వస్తుంది విడ్త్ ఆఫ్ ది దట్ ఎంబాంక్మెంట్ 4 వచ్చేస్తుంది. ఓకేనా, మరి 7 1s 7 2s 2 1s 2 2s. సో ఇప్పుడు మనకి వచ్చేసి హైట్ అనేది చెక్ చేసుకున్నాం అనుకోండి. సో హైట్ ఈస్ ఈక్వల్స్ 1.5 లో సో 10 తీసేసుకుంటే 5 3s 5 3s 5 2s 5 2s 3 3s 9 by 2 into 2 అంటే 4 4 2s 8. వచ్చేసి మనకి హైట్ అనేది ఎన్ని మీటర్స్ ఉంటుంది అంటే 9/8 మీటర్స్ గా ఉండాలి. సో దట్ ఎంబాంక్మెంట్ హైట్ తీసుకుంటే 9/8 మీటర్స్ అని తీసేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్. A shuttlecock used for playing badminton has the shape of the frustum of a cone mounted on the hemisphere. Okay, the external diameters of the frustum are 5 cm and 2 cm. Height of the entire shuttlecock is 7 cm. Find the external surface area. చూడండి, ఒక షటిల్ కాక్ వచ్చేసి మనకి ఎలా ఉందంటే ఒక హెమిస్ఫియర్ పైన, ఓకేనా, ఒక హెమిస్ఫియర్ పైన ఫ్రస్టమ్ అరేంజ్ చేసినట్టుగా ఉంది అన్నారు. ఫ్రస్టమ్ అనేది అరేంజ్ చేసినట్టుగా ఉంది అన్నారు ఈ కాక్ వచ్చేసి. దాని యొక్క టోటల్ హైట్ మనకి ఎంత ఇచ్చారంటున్నా ఇక్కడ వచ్చేసి 7 మీటర్స్ గా ఉంది అన్నారు. 7 సెంటీమీటర్స్ గా ఆచారు, 7 సెంటీమీటర్స్. అండ్ దాని రేడియస్ విషయానికి వస్తే ఆ ఫ్రస్టమ్ లో ఉన్నటువంటి అవుటర్ రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్ అనేది ఇక్కడ వచ్చేస్తే, సో ఇక్కడ వచ్చేసి 2 సెంటీమీటర్ గా ఉంది అన్నారు. 2 సెంటీమీటర్ అంటే ఆ ఏదైతే హెమిస్ఫియర్ ఉందో అంటే అర్ధగోళాకారం ఏదైతే ఉందో అది మనకి 2 సెంటీమీటర్ ఉంటుంది కదా. రేడియస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 20 ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఫ్రస్టమ్ హైట్ ఎంత తీసుకోవచ్చు 5 సెంటీమీటర్ తీసేసుకోవచ్చు. ఫ్రస్టమ్ హైట్ ఎంత అంటే 5 సెంటీమీటర్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కావాల్సింది లెంత్ కావాలి కదా. మరి లెంత్ కి ఫార్ములా ఏంటి, L is equals under root of r square minus r square plus h square తీసేసుకోవచ్చు. మరి r square ఎంత వస్తుంది, క్యాపిటల్ R square అంటే 5 సెంటీమీటర్స్ కాబట్టి 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4, 25 minus 4 అంటే 21 వస్తుంది. 21 గా తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ 21 గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి h స్క్వేర్ అంటే వాల్యూ కాబట్టి 5 సెంటీమీటర్ కదా, 5 స్క్వేర్ వస్తుంది. సో వచ్చేసి 5 స్క్వేర్ 25 గా రాస్తుంది డైరెక్ట్ గా. మరి 21 ప్లస్ 25 ఎంత వస్తుంది 46 కదా, 46 గా రాసేస్తుంది. క్లియర్? మరి 46 అనుకోవాలంటే 46 కి నియర్ బై యాభై మనకి ఎంత తీసుకోవచ్చు 36 కదా. మరి 36 ఇస్తే అడిషన్ ఆఫ్ దీస్ ఎంత వస్తుంది 82/2 into 6 ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ 36 కాబట్టి 2 6 12 కాబట్టి 12 7 84, 12 6 72,
7 into అంటే 1 0 0 1 0 వస్తుంది అండ్ 0 పెట్టాలంటే 1 తీసుకోవాలి. అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే 6.2 ఆర్ 6.1 తీసుకోవాలి. మరి ఎల్ వాల్యూ 6.2 వచ్చినప్పుడు ఓకేనా. మరి మనం తీసుకోవాల్సిన దాని యొక్క సర్ఫేస్ ఏరియా అనుకో చెక్ చేయండి. మనం తీసుకోవాల్సిన సర్ఫేస్ ఏరియా అనేది ఎలా వస్తుందంటే ఇప్పుడు హెమిస్ఫియర్ ని కవర్ చేయాలి సర్ఫేస్ ఏరియాలో అండ్ ఫస్ట్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా కవర్ చేయాలి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు మన హెమిస్ఫియర్ ఏం వస్తుంది 2 pi r స్క్వేర్ ప్లస్ మరి ఇక్కడ వచ్చేసి వాల్యూ ఏం తీసుకోవచ్చు pi ఆఫ్ r ప్లస్ r ఇంటూ ఎల్ తీసుకోవచ్చు. r ప్లస్ r ఇంటూ ఎల్ తీసుకోవచ్చు. 5 అనేది కామన్ తీసుకోవాలి 22 by 7 ఇంటూ 2 into r square అంటే 2 into 2 స్క్వేర్ వస్తుంది. ఎన్ని స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ అంటే 4 4 2 8 ప్లస్ r ఎంత వస్తుంది 5 ప్లస్ 2 అంటే 7. 7 విషయానికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది సో 7 into l కాబట్టి 7 into l విషయానికి వస్తే లెంత్ 6.2 కూడా వస్తుంది. ఓకేనా మరి చెక్ చేయండి. 7 6 42 42 and 7 2 14 43.4 43.4 plus 8 అంటే 51.2. సో 22 by 7 into 51.4 అంటే 0.60. 2 5s are 2, 25 7s are. So 7 1s are 7, 3s are 21, 7 6s are 42, 7 7s are 49. అప్రాక్సిమేట్లీ తీసుకున్నాను 37 అని వస్తుంది. మరి 10 తీసుకుంటే ఏమవుతుంది 5 10 రాస్తుంది 44 వస్తున్నాను. 44 37s are 37s are 2 7s are 4 7 28 and 3 4s are 12. 28 and 2 అంటే ఎంత వస్తుంది 40 తీసుకోవచ్చు. వచ్చేసి వాల్యూ ఎంత 16 28. సో అప్రాక్సిమేట్ మనం తీసుకొస్తున్న వాల్యూ ఎంత అంటే 16 28 గా. సో నియర్ బై వాల్యూ వస్తుందండి బై ఆర్ఎల్. క్లియర్. సో చూడండి ఇలా సో 22 by 7 is a common element. 2 into 2 square అంటే 4 4 plus 2 4 into 2 అంటే 8 వచ్చేస్తుంది. ఓకే క్లియర్. 7 into 6 అంటే 42 and 7 2s are 14. So 14 అంటే 42.4 వస్తుంది. 43.4 అంటే ప్లస్ 8 కాబట్టి 51.4 వచ్చేస్తుంది. 51.4. సో 7 7s are 49. 49 కాబట్టి మనకు వచ్చేసి వాల్యూ వస్తుంది 14 24 వస్తుంది. సో ఇది 20. సో 22 7s అంటే 154. సో దట్ ఇది మనకి ఫస్ట్ కదా. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా మనం ఏం తీసుకోవాలి 1/2 తీసుకోవాలి కదా. మనం 1/2 తీసుకున్నాం. 1/2 తీస్తాం అనుకోండి. వచ్చేసి 22 7 అంటే 154 వస్తుంది. 154 కి హాఫ్ అంటే సో తీసుకోవాల్సిన వాల్యూ మనకి అప్రాక్సిమేట్ గా 74.30 తీసుకోవాలి. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 74.30. సో నియర్ బై క్యాలిక్యులేషన్ చేయండి. మనకు వచ్చేసి వాల్యూ ఎంత వస్తుందంటే 7.3 into 22 అన్నప్పుడు 22 7s are 154 and 23 అంటే 6.6 అండ్ తీసాం అనుకోండి. సో 160.6 వస్తుంది. సో బై 2 అన్నప్పుడు అప్రాక్సిమేట్ 80 వస్తుందండి. సో తీసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే 80 తీసుకోవాలి. ఓకేనా. నాట్ 74 and 80 తీసుకోండి. సో నియర్ బై వాల్యూ అప్రాక్సిమేట్లీ తీసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే 80. బట్ ఫార్మర్స్ ఆర్ మ్యాండేటరీ. ఫార్మర్స్ మనకు అటెంప్ట్ పెట్టుకోవాలి. క్లియర్. Next one, an order was placed for the supply of a carpet whose breadth was 6 meters and whose length was 1.44 times of the breadth. What is the cost of carpet whose length and breadth are 40% more and 25% more respectively than the first carpet? The cost of carpet is 45 square meters. కార్పెట్ సప్లై కోసం ఆర్డర్ పెట్టారు. దాని వెడల్పు 6 మీటర్స్, దాని పొడవు వెడల్పుకు 1.44 టైమ్స్ రెట్లు. మొదటి కార్పెట్ కంటే రెండవ కార్పెట్ పొడవు వెడల్పులో 40% మరియు 25% వరుసగా ఎక్కువగా ఉంటే కార్పెట్ ఖరీదు ఎంత అంటారు. కార్పెట్ ఖరీదు చదరపు మీటర్కి 45 రూపీస్ పర్ మీటర్ గా తీసుకున్నాం. చూడండి యాక్చువల్గా ఫస్ట్ వన్ కి వెడల్పు ఎంత ఉంది 6 మీటర్స్ ఉంది. మరి దానికి పొడవు అనేది ఎలా ఉండాలి 1.44 టైమ్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు చెక్ చేయండి. ఫస్ట్ వన్ లెంత్ అనేది 6 తీసుకుంటే సెకండ్ వన్ బ్రెడ్త్ వచ్చేసి మనకి బ్రెడ్త్ అనేది 6 తీసుకుంటే లెంత్ ఎంత వస్తుంది 6 into 144/10 తీసుకుంటున్నాను. ఇది లెంత్ తీసుకుంటాను, ఇది బ్రెడ్త్ తీసుకుంటున్నాను. బట్ సెకండ్ కార్పెట్ విషయానికి వస్తే లెంత్ మనకి ఎంత పర్సెంట్ పెట్టినారు 40% ఎక్కువ అన్నారు. సో లెంత్ మనకి ఎంత 40%. సో 6 into సో ఇది మనకి 40% పెరగలేదా. సో మనం ఇది 40% పెంచుతామంటే ఇది 140/100 వస్తుంది. అండ్ సెకండ్ వన్ 25% ఇంక్రీస్ కాబట్టి ఇది వచ్చేసి మనకి ఎంత రాయొచ్చు 125/100 రాయొచ్చు. ఓకేనా. సో 6 into 125/100. క్లియర్. ఈ మల్టిపుల్ అనేది మనకి ఎవ్రీ చదరపు మీటర్ అంటే పర్ మీటర్ స్క్వేర్ కి 45 రూపీస్ కాబట్టి ఇంటూ 45 డైరెక్ట్ కాస్ట్ అనేది కనుక్కోవచ్చు. ఇప్పుడు చెక్ చేయండి. సో 0 0 గెట్ క్యాన్సిల్ అండ్ 25 5s are 25 4s are. క్లియర్. నెక్స్ట్ వన్ 4 1s are 436 are 436 are 5 1s are 520s are. ఓకే 5 4s are 5 9s are.
4 9s 36, 4 అంటే 36. ఇప్పుడు చెక్ చేసుకున్న మనకి వచ్చేసి 0 కదా, 2 5s 2 7s, 5 తో క్యాన్సిల్ నెంబర్స్ ఉన్నాయంటే లేవు కదా. 36 ఇంటూ 9 ఇంటూ 7 ఇంటూ 18, 9/5 ని ఏమని వస్తున్నాం, 18/10 గా రాస్తున్నాం. 18/10 గా రాస్తున్నాం, నాకు 10 ఈజీ అవుతుంది కాబట్టి. మరి 9 ఇంటూ 36 అంటే 9 3s 27, 27 ప్లస్ 270 ప్లస్ 54, 324 ఇంటూ 7 into 8 అంటే 18 7s 126, 126. So 324 and 126. 6 4s 24, 40 to 2, 6 2s 12 plus 20 14, 6 3s 18 plus 1 19. So next one వచ్చేసి 648 వస్తుంది and 324 గా తీసుకున్నాము. which is get 4 12 and వచ్చేసి నెక్స్ట్ వన్ 8 18. సో 10 వస్తుంది and 4084 వస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ బై 10 కదా, in this question అంటే 4082.4 తీసుకోవాలి. సో దిస్ క్వశ్చన్ ఆప్షన్ థర్డ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ వన్, a wholesaler has 1000 kg of sugar, part of which he sells at 6% profit and the rest at 12% profit. He gain is 10% on the whole. The quantity sold at 6% profit is consider up to 2 decimals. ఒక టోకు వ్యాపారి 1000 కేజీల చక్కెరలో కొంత భాగాన్ని 6% తో మిగతాది 12% తో లాభంతో అమ్మాడు. సో మొత్తం మీద 10% లాభం వస్తే అతను ఎంత పరిమాణాన్ని 6% లాభంతో అమ్మాడు అంటున్నాం. సో ఫస్ట్ వన్ 6% ప్రాఫిట్ తో ఒకటి, మనకు 12% ప్రాఫిట్ తో ఒకటి, రెండు కలిపి మనకి ఎంత అంటున్నాం 10% ప్రాఫిట్ తో సేల్ చేసినప్పుడు సో వచ్చేసి రేషియో 2:4 వస్తుంది. దట్ మీన్స్ 2 1s 2 2s. సో మనం తీసుకోవాల్సిన రేషియో ఎంత అంటే 1:2 ఉండాలి. మొత్తం ఎన్ని కేజీస్ కి 1000 కేజీస్. మరి 1000 కేజీస్ ని మొత్తం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తే అందులో మనకి 6% తో తీసుకున్నటువంటి పార్ట్స్ ఎంత అంటే 1 పార్ట్ కదా, 1 పార్ట్ తీసుకున్నటువంటి వచ్చేసి కౌంట్ ఎంత అంటే 333.33 తీసుకున్నాం. తీసుకొస్తున్న కౌంట్ ఆఫ్ కేజీస్ అనేది అప్రాక్సిమేట్లీ 333. సో 333.33 తీసుకోవాలి. క్లియర్. ఇఫ్ ఇన్ కేస్ 12% ఏం చేస్తాం అప్పుడు 66 అంటే 666.60 గా తీసుకోవాలి. ఓకే, బట్ దిస్ వన్ ఓన్లీ ఆన్సర్ ఇస్ 4 ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 41. Home decor shop market every item 30% higher than the actual cost price. The owner offers 10% discount on the market price of each item. If sofa set is sold for rupees 23,400, how much profit will he earn? చూడండి, కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అబ్జర్వ్ చేస్తే అతను ఏం చేస్తున్నాడు, 30% ఎక్కువ ప్రింట్ చేస్తున్నాడు మార్కెట్ ప్రైస్. మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 13 రూపీస్ తగ్గించాలి, అది 117 రూపీస్ అవుతుంది. మరి 117 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది ఎంత, 70% కదా. సెల్ ప్రైస్ ఎంత ఉంది, 117. సో 234/117 ఇంటూ ప్రాఫిట్ 17 కాబట్టి 17 తీసుకుంటే 117 కి 2s 17 2s ఎంత వస్తుంది, 3400 తీసుకోవచ్చు. సో ప్రాఫిట్ ఆఫ్ ది ఆర్టికల్ ఎంత అంటే 3400 డిసైడ్ చేయాలి. క్లియర్. సింపుల్ గా లాజికల్ గా ఆలోచించి చెక్ చేయండి. క్లియర్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 40. A sum of 10,000 is taken a loan by Rajesh at rate of 15% per annum. Simple interest for 2 years. Rajesh could not repay it at agreed time and asked for an extension of 2 more years. So the lender included the interest amount for the period as principal for the next 2 years at the same rate of interest. The total amount paid by Rajesh at the end of 4 years. ఓకే, రాజేష్ 10,000 రూపాయలు 15% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు సల్లవడ్డీపై లోన్ తీసుకున్నాడు. కానీ నిర్ణీత సమయంలో రాజేష్ దానికి చెల్లించలేకపోయాడు. మరొక 2 సంవత్సరాలు అదన సమయం కోరాడు. వడ్డీని మూలధనాన్ని కలుపుకొని మరో 2 సంవత్సరాలకు అదే వడ్డీ రేటుకే ఇచ్చిన 4 సంవత్సరాల చివరకు రాజేష్ చెల్లించాల్సిన మొత్తం అనేది ఎంత అంటున్నాం. చూడండి, మరి ఫస్ట్ సంవత్సరానికి 15% తోని ఎన్ని ఇయర్స్ తీసుకున్నాడు, 2 ఇయర్స్ తీసుకున్నాడు. మరి 2 ఇయర్స్ కి పేమెంట్ చేస్తే, మరి 2 ఇయర్స్ కి పేమెంట్ చేస్తే క్లియర్ అయిపోయింది. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందో అతను పేమెంట్ చేయలేకపోవడం వల్ల ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ కలిపాడు. ఎప్పుడైతే మనం ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలుపుతున్నాం ఏమవుతుంది, కాంపౌండింగ్ అయిపోతుంది. బట్ మనకి 15% 2 ఇయర్స్ అంటే 30% కదా. మరి 30% అనేది మనం చెక్ చేసుకుంటే 130 అవుతుంది అమౌంట్ లో, కాంపౌండింగ్ మారిపోతుంది కాబట్టి. మరి 130 ఆఫ్ హోల్ స్క్వేర్ చెక్ చేస్తే 13 స్క్వేర్ 16900 అండ్ 100 స్క్వేర్ వస్తుంది 10,000 వస్తుంది. మరి ఎందుకంటే మళ్ళీ 2 ఇయర్స్ తీసుకున్నాను అంటే 2 ఇయర్స్ అనేది 2 టైమ్స్ లెక్కేస్తే 4 ఇయర్స్ వస్తుంది కాబట్టి మరి 2 ఇయర్స్ ని 4 డేస్ మార్చాలంటే 2 టైమ్స్ చెక్ చేయాలి. సో 2 టైమ్స్ చెక్ చేసాము 16900 అవుట్ ఆఫ్ 10,000 తీసుకున్నప్పుడు
మరి చెక్ చేయండి. ఇది ప్రిన్సిపల్ అన్నాను. ప్రిన్సిపల్ 10,000 ఉంది కదా, మరి ఆ అమౌంట్ ఎంత అవుతుంది? 169,000 అవ్వాలి. సో 169,000 అవ్వాలి. సో దిస్ పర్సన్ అమౌంట్ ఈస్ 169,000 తీసుకుందాం సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. A sum of money amounts to 6741.6 after 2 years and 7146.9096 after 3 years on compound interest compounded annually. What is the rate of interest per year? చూడండి, కొంత సొమ్ము 2 సంవత్సరాల తర్వాత 6741.6 అవుతుంది. 6741.6 in 2 years. 3 years ఎంత అన్నారు? 7146.096 అన్నారు. మరి చెక్ చేయండి. మరి డిఫరెన్స్ మనకి ఎంత అంటే 1 డే డిఫరెన్స్ కాబట్టి, సో ఇది వచ్చి 10 అంటే 4 వస్తుంది, 496. ఓకే, సో 10 కాబట్టి 496. నెక్స్ట్ వన్ 5 కాబట్టి 5 మైనస్ 1 అంటే 4 వస్తుంది, 0 అండ్ 4 404.496 ఫ్రమ్ ది 6741.600 ఇంటూ 100 రాసాం అనుకోండి. సో ఫర్ 3 కి 3 క్యాన్సిల్, 0 కి 0 క్యాన్సిల్. మరి చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా 2 తో క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. 2 తో క్యాన్సిల్ చేస్తే సో మనం 8 క్యాన్సిల్ చేస్తాం. 8 8 64, 8 4 32, 8 2 16, 8 7 56, 8 5 40, 0, 8 5 40, 8 6 48, 8 2 16. మరి 7 కి 2 రావాలి అంటే 7 6 తీసుకోవచ్చు. 8 6 48 అంటే ఏం వచ్చింది కదా చెక్ చేయండి. 1 6 వస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తీసుకోవచ్చు అంటే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో తీసుకోవాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 6% తీసుకుందాం అంటే. సో అప్రాక్సిమేట్ థింక్ చేస్తున్నాను. 7 తో 2 రావాలంటే 6 తో క్యాన్సిల్ అవుతుంది ఛాన్స్ ఉంది. 8 తో 6 అంటే 48. సో ఈ మల్టిపుల్స్ 427 6 తో చేసినప్పుడు మనకి వచ్చే వాల్యూస్ ఉంది 48 కలిపితే 5056 వస్తుంది కాబట్టి తీసుకోవాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 44. Okay, A can do 1/5 of a piece of work in 20 days. B can do 30% of the same work in 36 days. While C can do 80% of the same work in 160 days. B and C together started the work for X days. After X days, B left the work and A joined C. Both completed in the remaining work of X minus 41 days. If the ratio of the work done by B plus C together to the work done by A plus C together is 19:6, then what fraction of the same work can be completed by C alone in 2x days? చూడండి, 1/5 ఆఫ్ వర్క్ ని 20 days లో అంటే 1 part ని 20 days అంటున్నప్పుడు ఏ అనే పర్సన్ 2 వర్క్ 100 days కదా. ఓకే, మరి 2 వర్క్ 100 days. బి అనే పర్సన్ 36 ఆఫ్ డేస్ లో 30% అంటే 3 parts 36. మరి 3/10 అంటే 10 parts కింద వస్తుంది, 120 days వస్తుంది. ఓకేనా? 30% ఫ్రాక్షన్ కా 3/10 కదా. మరి 3 parts కి 36 అనుకో, మల్టిపుల్ 12 కాబట్టి 10% వస్తుంది, 120 తీసుకోవచ్చు. మరి సి అనే పర్సన్ 160 days లో 80% అంటే మరి 100% ఆఫ్ వర్క్ ని 200 days కదా. మరి ఎల్సిఎం తీసుకోవచ్చు, 600 వస్తుంది. 600 తీసుకుంటే 106 125 203 203. మరి వర్క్ స్టార్ట్ చేసినప్పుడు బీసీ కలిసి ఎక్స్ రోజు పనిచేస్తాను. మరి బి అండ్ సి ఎక్స్ డేస్ పనిచేసినప్పుడు బి అండ్ సి ఎక్స్ డేస్ పనిచేసి మన నెక్స్ట్ వన్ బి వెళ్ళిపోయాడంట. అప్పుడు బి వెళ్ళిపోతే సితో పాటు ఏ అనే పర్సన్ కలిసి పనిచేస్తే ఎక్స్ మైనస్ 41 days వర్క్ చేశారంట. ఎక్స్ మైనస్ 41 days అనేది వర్క్ చేశారు. అప్పుడు మనకి వచ్చేసి అప్పుడు 2x రోజుల్లో ఏ ఒక్కడే ఆ పనిని ఎంత బాగా పనిచేశారు అంటున్నారు. మరి చెక్ చేయండి. బి ప్లస్ సి అండ్ సి ప్లస్ ఏ అని చెక్ అనుకోండి. సో బి ప్లస్ వచ్చేసి మనకి డేస్ ఎంత ఉంది, ఎక్స్ ఉంది. మరి ఎక్స్ ప్లస్ అంటే బి ప్లస్ సి 5 + 3 అంటే 8 కదా. 8 ఆఫ్ ఎక్స్ అంటే 8x, ఎక్స్ ఎఫిషియన్సీ కాబట్టి ప్లస్ సి ప్లస్ ఏ అంటే వాల్యూ వస్తుంది 6 + 3 9. 9 ఆఫ్ ఎక్స్ మైనస్ 41 9x మైనస్ 4 30. సో 9 4 36, 9 1 9. సో 36 and 41 9 6 + 3 అంటే 9 కాబట్టి 9 4 36 369 తీసుకుంటే మనకు వచ్చేసి వాల్యూ ఉండాలి 600 గా ఉండాలి. 600 గా ఉండాలి. చెక్ చేయండి. మైనస్ 369 బికమ్స్ హియర్ ప్లస్ 369 అంటే 1269 వస్తుంది, 969 వస్తుంది. ఓకేనా? సో ప్లస్ చేస్తాం కాబట్టి 969 9 ప్లస్ 8 అంటే 17x వస్తుంది. మరి 17 1s 17 5s 85 17 7s. సో x ఎంత అంటే 57. మరి x 57 వచ్చింది కాబట్టి x 59 వస్తే అప్పుడు 2x డేస్ అన్నాము. అంటే 2x డేస్ ఎంత వస్తుంది, 114 డేస్ కదా. మరి 114 డేస్ లో అవుట్ ఆఫ్ సి అనే పర్సన్ మనకి ఎన్ని డేస్ చేస్తా అంటారు. సో సి అనే పర్సన్ డేస్ ఎంత మొత్తం 200. మరి 200 డేస్ లో 114 డేస్ అంటే 257s 200. సో దిస్ వాస్ ద డేస్ ఆఫ్ వర్క్ ఎంత అంటే 57/100 వర్క్ సి అనే పర్సన్ ఫినిష్ చేస్తారు.
This first answer is 57 by 100. Okay now? Next one, question number 45. A book has 250 pages. Person A reads 6. Okay, next question. Question number 45. A book has 250 pages. Person A reads 6 pages in an hour. Person B reads 8 pages in an hour. There are 2 chapters of 70 pages that are difficult for person B to read in the book. So person B takes double the time to read those pages. Who among them will finish the book first and how much sooner దాన్ ది అదర్? చూడండి, టోటల్ పేజ్ ఏంటంటే 250 పేజెస్ అందరు కూడా. ఓకేనా? మరి ఏ అనే పర్సన్ 1 అవర్కి 6 కాబట్టి డైరెక్ట్ 6 తో పెట్టేస్తే 6 4s are 24, 6 1s are 6 అని అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 41 అవర్స్ కి రిమైండర్ 4 కాబట్టి 2/3 రాసాం అనుకోండి. సో 41 అవర్స్ అండ్ 40 మినిట్స్ టైం అవుతుంది ఇక్కడ. ఓకేనా? బట్ 250 పేజెస్ లో ఫస్ట్ ఒక 75 పేజెస్ దాన్ని తక్కువ ఉన్నాయి కదా, కానీ దాని కెపాసిటీ ఎంత? 8, కానీ ఏమవుతుంది? 4 అయిపోతుంది. ఎందుకంటే డిఫికల్ట్ ఉన్నాయి కాబట్టి దానికి 2 నిమిషాలు సమయం పడుతున్నాయి కాబట్టి, సో సమయం 2 నిమిషాలు అంటే చేసే వర్క్ అనేది తగ్గిపోవాలి, హాఫ్ అవుతుంది. ప్లస్ రిమైనింగ్ మనకి వచ్చేసి వస్తుంది 170. ఇది 72 అంటే రిమైనింగ్ 178 కదా. 178 కి తన నార్మల్ ఎఫిషియన్సీ 8 22s 176, రిమైండర్ 1/4 తీసుకుంటే సో 2/8 కాబట్టి 1/4 వస్తుంది. సో ఇట్స్ 14 8s 18 ప్లస్ 22 వస్తుంది 40 అవర్స్ అండ్ 15 మినిట్స్ తీసుకున్నాం. మరి 40 అవర్స్ 15 మినిట్స్ అంటే 15 to 40 అంటే 25 మినిట్స్ యాడ్ చేయాలి. అండ్ 40కి 1 అంటే ఇంకా 1 అవర్, అంటే 1 అవర్ 25 మినిట్స్. ఎవరు చదువుతున్నారు? ఫస్ట్ పర్సన్ ఏ అనే పర్సన్ ఫస్ట్ ముగిస్తున్నారు అర్థం. మరి ఏ అనే పర్సన్ 40 and 15 మినిట్స్ లో, బి అనే పర్సన్ 40 and 40 మినిట్స్ కాబట్టి తీసుకొస్తున్న టైం ఆప్షన్ 3 ఏ అనే పర్సన్ ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాడు. టైం వచ్చేసి 1 అవర్ 25 మినిట్స్ ముందు కానీ. ఓకేనా? నెక్స్ట్ వన్, 2/3 of certain distance was covered at a speed of 45 km/h. 1/4 of the speed, 1/4 of the 1/4 at the speed of 60 km/h. Rest of the speed of 75 km/h. Find the average speed of the entire journey. సో కొంత దూరంలో 2/3 భాగం అన్నారు. సో మొత్తం డిస్టెన్స్ అనేది ఇక్కడ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ 4 పార్ట్స్ ఉంది, టోటల్ 12 పార్ట్స్ అనుకున్నారు డిస్టెన్స్ అనేది. 3 పార్ట్స్ ఎంత వస్తుంది? 4 కదా, 4 2s అంటే 8. 8 పార్ట్స్ అనేది ఎంత స్పీడ్ వెళ్తున్నారు? 45 km/h స్పీడ్ వెళ్తున్నారు. నెక్స్ట్ వన్ 1/4 అంటే 3 పార్ట్స్ కదా, మరి 3 డిస్టెన్స్ ఏమంటున్నారు? 40, సో 60 km స్పీడ్ వెళ్తున్నారు. నెక్స్ట్ వన్ మిగతా డిస్టెన్స్ అంటే మనకి 8 + 3 11, 11 కి రిమైనింగ్ ఏంటంటే 1 కి వచ్చేసి 75 km/h స్పీడ్ వెళ్తున్నారు. బట్ టోటల్ డిస్టెన్స్ అంటే 8 + 3 + 1 అనేది వస్తుంది 12 పార్ట్స్ కి. మనం వెళ్ళే డిస్టెన్స్ అనే స్పీడ్ ఎంత ఉంది? 8/45 is the time plus 3/60 is the time and 1/75 is the other time. But 12 by total LCM తీసుకోవచ్చు 60, 45, 70 అంటే 75 అంటే LCM. సో 3 1s are 320s. 75 కి 2s అంటే 150 వస్తుంది. అండ్ 45 తీసుకోవాలి, 45 2s are 90. సో 45 and 75 LCM తీసుకున్నాం అనుకోండి. 5 9s are 5 15s are 3 3s are 3 5s. సో చెక్ చేస్తే 15 15s are 225 and 20 LCM 250 తీసుకున్నాం అనుకోండి. సో 5 9s are LCM రాయొచ్చు. ఓకేనా? 15 15s are 225 వస్తుంది. సో 225 కి మనం LCM ఎంత రాయొచ్చు? 45 అంటే 5 3s are 15, 5 3s are 15. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 45 LCM కదా, 45 and 75 తీసుకున్నాం అనుకోండి. 15 3s are 15, 5s are 3 5s are 15, 15 15s are 225 వస్తుంది. మన 225 కి డబల్ ఎంత వస్తుంది? 450 తీసుకోవచ్చు కదా. మరి 450 అంటే 900 రాయొచ్చు, ఎందుకంటే 900 is a multiple of 20 కాబట్టి. మరి LCM 900 కాబట్టి ఇంటూ 900. మరి 45 స్పీడ్ అంటే 20 28s are 160, 28s are 160. 20 కి 45 టైమ్స్ అంటే 45 1s are 45 ప్లస్ 75 కి 4 టైమ్స్ అంటే 300. 4 టైమ్స్ 300, మరి 4 టైమ్స్ కి 300 వస్తే మరి 900 అంటే ఇంటూ ఇంకొక 3 టైమ్స్ కాబట్టి 4 3s 12 టైమ్స్ తీసుకోవచ్చు. 12 1s అంటే 12 వస్తుంది. సో 12 into 900 by, సో 45 is 257. 57 అంటే 227 వస్తుంది. 57 217 వస్తుంది. అప్పుడు వచ్చేసి 12 9s 10800 అండ్ 217. 217 కి 5 అయితే మనకి 105 వస్తుంది, 185 వస్తుంది, 1085 వస్తుంది. సో 5 ఛాన్స్ లేదు, 4 చెక్ చేసాం అనుకోండి. 74 68, 2 4s 8 వచ్చేసి మనకి 2 12 and 2 వస్తుంది. 2 1 2 and 0 తీసుకోం అనుకోండి. సో అప్రోక్సిమేట్ మనకి వచ్చేసి వాల్యూ 9 తీసుకోవచ్చు కదా. సో 217 కి నియర్ బై నెంబర్ కాబట్టి 9 తీసేసుకున్నా 49.77 అనేది ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో యావరేజ్ స్పీడ్ అంటే 4th one 49.77 అనేది యావరేజ్ స్పీడ్ తీసుకున్నాం. ఓకేనా?
Next one, question number 47. If a man travels 1 by x kilometer per hour of a journey and returns 1 by x square kilometer, then his average speed is. సో ఒక డిస్టెన్స్ లో 1 by x స్పీడ్ తో వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు 1 by x స్పీడ్ తో వస్తే సో ఫార్ములా ఏంటి 2 into 1 by x into 1 by x squared by 1 by x plus 1 by x squared. సో ఎందుకంటే 2 ఆఫ్ ab ఇది ఒక స్పీడ్ కాబట్టి 2 into ab by a plus b రాస్తాము. బట్ 2 into 1 by x cube by ఇక్కడ వచ్చేసి మనకి వాల్యూ తీసుకోవచ్చు x స్క్వేర్ రాస్తాం కాబట్టి అది వచ్చేసి x plus 1 వస్తుంది. మరి x స్క్వేర్ లో x క్యాన్సిల్ చేస్తే సో 2 into 1 by x into 1 by x plus 1. సో వచ్చేసి 2 by x square plus x. సో తీసుకోవాల్సిన యావరేజ్ స్పీడ్ అంటే 2 by x plus x square ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 48. Two places A and B 3710 km each other. A leaves a train A to B same time. Another train leaves B to A. Two trains meet at the end of 35 hours. The train traveling from A to B, traveling of 35 km per hour faster than the other. Find the speed of the faster train. చూడండి ఒక ట్రైన్స్ మధ్య అంటే డిస్టెన్స్ ఎంత ఉందంటే 3710 km డిస్టెన్స్ ఉంది. ఒక ట్రైన్ ఏమో ఏ నుంచి కొంత స్పీడ్ వస్తుంది, బి నుంచి కొంత స్పీడ్ వస్తుంది, రెండు కూడా ఒకేసారి స్టార్ట్ అయ్యాను. ఆ రెండు మనకి 35 అవర్స్ ఎంత వస్తుంది అంటే 35 1s are 35 రిమైనింగ్ వస్తుంది 2 1 అంటే 0 ఇస్తాం అనుకోండి 35 4s are 35 6 మనము 10 తీసుకోవచ్చు 2 రాయొచ్చు. మరి ఇప్పుడు మనకి వచ్చేసి రిలేటివ్ స్పీడ్ అనేది ఏ అనే ట్రైన్ స్పీడ్ బి అనే ట్రైన్ స్పీడ్ రెండు కలిస్తే మనకి 106 km/h అని రావాలి. మరి అందులో ఒక ట్రైన్ స్పీడ్ మరొక ట్రైన్ కంటే 35 km ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఏ మైనస్ బి ఎంత వస్తుంది 35 గా తీసేసుకుంటున్నాను. 35 గా తీసేసుకుంటే మనకి వేగంగా ప్రయాణించే ట్రైన్ యొక్క స్పీడ్ అన్నప్పుడు సో స్పీడ్ వెళ్ళే దానికంటే రెండు యాక్సిస్ అనుకోండి 141 వస్తుంది. దాన్ని బయట వేస్తే 70.5 km/h తీసుకోవాలి. తీసుకోవాల్సిన యావరేజ్ స్పీడ్ ఫాస్ట్ ఫోన్ ఏంటంటే 70.5 km/h తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 49. A and B are two alloys of gold and copper prepared by mixing metals in the ratio 7:2 and 7:11 respectively. Equal quantities of alloys are melted and form a third alloy C. If the amount of copper in C is 10 kg, what is the amount of gold? Okay, బంగారు రాగి లోహాలను 7:2 మరియు 7:11 నిష్పత్తిలో కలిపి A and B అనే రెండు లోహాలు తయారు చేశారు. ఓకే, సరి సమానమైన రెండు పరిమాణాలు రెండు లోహాలను కరిగించి సి అనే మూడవ పరిమాణాన్ని తయారు చేశారు. సి లోహంలో రాగి 10 kg ఉంటే బంగారం యొక్క పరిమాణం ఎంత అంటున్నాం. సో గోల్డ్ అండ్ కాపర్ చెక్ చేస్తే 7:2 ఉండాలి 7:11 ఉండాలి. 7:2 అంటే ఎంత వస్తుంది 9 కదా 9 అండ్ 7:11 అంటే వస్తుంది 18 కదా 18. 9 1s 9 2s ఈక్వల్ గా కలిపాం కాబట్టి 7 2s 14 2 2s 4 7:11 తీసేసుకుంటే సో 14 + 7 21 ఇక్కడ 15 వస్తుంది. మరి ఇప్పుడు 7 సో 3 7s 3 5 ఇప్పుడు వచ్చేసి మనకి కాపర్ రేషియో ఎంత ఉంది 7 గోల్డ్ రేషియో ఎంత ఉంది 5. సో 5 కి 10 kg గా ఉంటే మరి 7 కి వచ్చేసి 14 kg కదా 5 కి 10 అంటే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 7 కి 2 టైమ్స్ వస్తుంది 14 kg గా తీసుకోవాలి. దిస్ వాస్ ద కేస్ ఆఫ్ ది గోల్డెన్ అలార్ సి అంటే 14 kg గా తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ద క్వశ్చన్. The sum of the three fractions A, B and C is 121/60. That one A should greater than B, B should greater than C. But sum has to come as 121/60. Okay? When C is divided by B, C divided by B, the resultant fraction is 9/10 అన్నారు. అంటే C 9 parts ఉంటే B 10 parts ఉన్నారు. ఇది పక్కన పెడదాం. Which exceeds A by 3/10. అంటే ఈ డిఫరెన్స్ అనేది C కన్నా 3/10 ఎక్కువ ఉన్నారు. 3/10 ఎక్కువ ఉంటుందంటే ఇట్స్ 9/10 మైనస్ 3/20 వేస్తే మనకు వచ్చేది వాల్యూ ఏ కదా. మరి వాల్యూ ఏ చెక్ చేస్తాం అనుకోండి ఇది 18 ఇది 20 రాస్తే 18 మైనస్ 3 ఎంత వస్తుంది 20. సో 15/20 గా రాయొచ్చు. అంటే వాల్యూ ఆఫ్ ఏ అనేది ఎంత వస్తుంది 15/20 వచ్చేసింది. బట్ మనకి ఏబిసి ఎంత ఉంది కలిపితే 121/60 కదా మైనస్ 15/60. సో 15/20 వేస్తే 15 కి 45 20 కి 60 గా మార్చుతున్నాం ఎందుకంటే 60 ఇస్ ద డినామినేటర్ కాబట్టి. మరి 121 మైనస్ 45 మన వాల్యూ వస్తుంది 76/60 76/60 వస్తుంది. మరి ఇప్పుడు చెక్ చేయండి 9 + 10 అంటే ఎంత వస్తుంది 19 పార్ట్స్. ఇది మనకి ఏం ఉండాలి బి అండ్ సి ఉండాలి. బి అండ్ సి రెండు కలిపి ఉండాలి. మరి రెండింటికి డినామినేటర్ మనం 60 తీసుకోమనుకోండి ఇది 16 ఇది కూడా 16 తీసుకుంటే మరి ఇప్పుడు
బి వాల్యూ 10 వస్తుంది. మరి 10 కి 19 ఫోర్స్ కదా, 19 ఫోర్స్ 76 వచ్చినప్పుడు 10 కి ఫోర్స్ 40 రాయొచ్చు అండ్ 9 కి ఫోర్స్ 36 రాయొచ్చు. మనకు అడిగిన క్వశ్చన్ అంటే బీస్ ల మధ్య భేదం ఎంత అంటారు. మరి బి అండ్ సి కి మధ్య భేదం అంటే వచ్చేసి 6/10 కదా, 40 కి 36 డిఫరెన్స్ ఎంత వస్తుంది 6 కాబట్టి 6/60 రాస్తే 6 1s 6 10s చూసి ఫ్రాక్షన్ ఎంత అంటే 1/10 ఇస్ ఫ్రాక్షన్ గా ఉంటుంది. ఓకేనా, దిస్ వాస్ ఆప్షన్ 1/10 is correct answer. Clear? Next one, the average age of a member of persons in a group was calculated 35 years, which was 2.5 years more than the correct average, as there was an error in the regarding the age of two persons as 38.5 and 40 years instead of 35 years and 40 years instead of 39 and 22 years respectively. The number of persons in the group was, for group లో సగటు సభ్యుల సంఖ్య 35%, సభ్యుల సగటు వయస్సు 35 ఇయర్స్ లెక్కించారు. ఇది సరైన సగటు కంటే 2.5 సంవత్సరాలు ఎక్కువ, ఎందుకంటే వయస్సును 22 సంవత్సరాలకు బదులుగా 38.5 40 ఇయర్స్ అందించబడింది. గ్రూప్ సంఖ్య చూడండి, 29 22 అంటే రెండు కలిసి ఎంత లెక్కించాలి, 51 లెక్కించాలి. వీటి బదులుగా 38.5 అండ్ 40 అంటే 78.5 లెక్కించుంటే కదా. మరి 78.5 అంటే ఎక్స్ట్రా మనం లెక్కించిన ఎంత అనేది తీసుకోవచ్చు, 27.5 తీసుకోవచ్చు, 27.5 తీసుకోవచ్చు. ఈ 27.5 ఎక్కువ లెక్కించినందుకు మనకి యావరేజ్ ఎంత లెక్కించుకుంటాం 2.5 అనేది ఎక్కువగా వచ్చింది. మరి అప్పుడు లెక్కించకపోతే 25 1s 25 25 1s 25 అప్పుడు వచ్చేసి మనకి మెంబర్స్ ఎంత తీసుకోవచ్చు, 11 మెంబర్స్ తీసుకోవాలి. తీసుకోవాల్సిన ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. Okay, so question number 52. Person A started a business by investing rupees 65,000. After a few months, B joined him by investing 50,000. 3 months after the joining of B, C joined with an investment of rupees 55,000. At the end of the year, A got 50,000, 50% of the profit as his share. For how many months did A alone finance the business? So A వ్యక్తి 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొన్ని నెలల తర్వాత బి అన్నవాడు 50,000 రూపాయలు పెట్టుబడితో ఏతో కలిశాడు. బి చేరిన తర్వాత సి అన్నవాడు 50,000 రూపాయలు పెట్టుబడితో కలిశాడు. సంవత్సరానికి ఏకి 50,000 లాభం తన బాగా లభించినట్లయితే ఏ ఒక్కడే వ్యాపారాన్ని ఎన్ని రోజులు ఆర్థికంగా తెలుసాను అంటున్నారు. సో చూడండి, 8% 65,000 రూపీస్ కదా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 65,000 50,000 55,000 రేషియో చేస్తే 513 510 511. మరి ఇతను హాఫ్ ఆఫ్ ది ప్రాఫిట్ తీసుకున్నప్పుడు అతని ఇన్వెస్ట్మెంట్ టైం ఎంత, టోటల్ టైం 12 months. ఇతను సపోజ్ ఎక్స్ మంత్స్ ఉన్నాడు బిజినెస్ లో, ఇతను 3 months తర్వాత ఇతను వచ్చినాక 3 months వచ్చినప్పుడు ఎక్స్ మైనస్ 3 గా వస్తుంది. ఇతను హాఫ్ ఆఫ్ ది బిజినెస్ అమౌంట్ అంటే ఇతని ఇన్వెస్ట్మెంట్ టుగెదర్ ఆఫ్ దీస్ టూ ఇన్వెస్ట్మెంట్ సేమ్ కదా. ఎందుకంటే వారు సగం సగం లాభం, వీడికి సగం వస్తే ఇద్దరు కలిపి సగం రావాలి కదా. మనం చెక్ చేస్తున్న 12 13 156 అనేది హ్యాస్ టు ఈక్వల్ 10x + 11x అంటే 21 x - 10 11 3. సో 21 x is equal ఎంత వస్తుంది 190. సో 189 వస్తుంది. x వాల్యూ 9 తీసుకోవచ్చు. మరి ఇప్పుడు చెక్ చేయండి, x అనే పర్సన్ 9 months ఉన్నాడు అన్నట్టు, అంటే b అనే పర్సన్ x నెల అంటే 9 months ఉన్నాడు అంటే ఫస్ట్ 3 months అయితే బిజినెస్ లో ఏ ఒక్కడు ఉన్నట్టే కదా. మరి ఏ ఒక్కడు ఆదరించినటువంటి బిజినెస్ నెల ఎన్ని మంత్స్ అంటే 3 months ఆఫ్ టైం అని తీసుకోవాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, Ajay and Bhaskar started a business investing some amount in the ratio 8:9. Chen joined them after 6 months with an amount equal to the Bhaskar. In what proportion what should be end of the year distributed among Ajay, Bhaskar and Chendu? So Ajay, Bhaskar and Chendu investment ఎలా ఉంది 8:9 ఉంది. సో ఇద్దరు 12 months ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 6 months తర్వాత చందు వచ్చాడు. చందు వచ్చి ఎవరు అమౌంట్ సేమ్ గా, భాస్కర్ అమౌంట్ సేమ్ గా, అంటే 9 అమౌంట్స్ సేమ్ గా 6 months ఉన్నాయి. 6 1s 6 2s 6 2s. మరి చెక్ చేయండి, 8 2s 16, 9 2s 18, 9 1s 9. సో ప్రాఫిట్ ని డివైడ్ చేసిన రేషియో ఎంత అంటే 16 18 9 తీసుకోవాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 54. In an election between Sunita and Mamata, 85% of the voters cast their votes, but 2% of votes were invalid. Okay, if Sunita got 6497 votes, which is 78% of the valid votes, then that total number of voters enrolled in the election was. చూడండి, సో సునీత అండ్ మమత మధ్య ఎలక్షన్ లేదంటే టోటల్ 100% అనుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 100% అనుకుంటే ఇప్పుడు 100% లో ఎంతమంది ఓటేసారంటే 85% ఓటేసారు. అంటే 15% ఓట్ వేయాలి కదా. 85% మళ్ళీ ఒక 2% ఏమవుతుంది
అలా ఇన్వాలిడ్ గా ఉంటే రిమైనింగ్ కౌంట్ అని చెక్ చేసినప్పుడు వచ్చేటువంటి 78% వస్తే ఆ పర్సన్ ఓట్ల కౌంట్ ఎంత అంటున్నారు? సో వచ్చేసి 64974 అని ఇచ్చారు. మరి 64974 అనేది 78 ఇచ్చినప్పుడు అసలు ఇద్దరికి కలిపి వచ్చిన ఓట్లు ఎంత అంటే 100 తీసుకున్నాను. మరి ఆ 100 అనేది 2% ఇక్కడ మనకి ఒక పక్క వెళ్ళిపోయాక అంటే రిమైనింగ్ ఎంత 98% ఉండాలి. మరి బై 98% వస్తే ఇంటూ 100 వస్తుంది అనుకోండి, అసలు పోలైన ఓట్ల సంఖ్య తెలుసుకోవచ్చు. అది ఎంత అవుతుంది? 85% కాబట్టి ఇంటూ మళ్ళీ 100 వస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కనుక్కోవచ్చు. చెక్ చేయండి. 17 5s 17 3s 51 అంటే 139 వస్తుంది. 17 8s 136, 17 2s 34, 17 2s 34 వస్తుంది. మరి 5 1s 5 20s. ఓకే, నెక్స్ట్ వన్. సో 78 అంటే సో 3 తోని 3 1s 3 2s 6 3 6. సో 13 6 అని తీసుకోవచ్చు, లేకపోతే 13 6 78, 13 2s 26, 26 అంటే 122 వస్తుంది. 13 9s 117, 13 4s 52 వస్తుంది. ఓకేనా? 6 1s 6 4s 24, 6 9s 54. ఓకే, 14 1s 14 2s 2 1s 2 10s కాబట్టి 10 into 100 into 100 వచ్చేసి క్యాలెండర్ కానీ 1 lakh అని తీసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫోటోస్ ఏంటంటే 1 lakh అనేది కౌంట్ తీసుకుంటాం. క్లియర్? ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. The income of A is 60% less than that of B. So statement పక్కన పెట్టేసి and the expenditure of A. So expenditure of A వచ్చేసి 60 is equal to 60% of B expenditure. So B expenditure కి 60% అంటున్నాం. అంటే ఇది 60% అంటే B expenditure 100% తీసుకోవచ్చు కదా. సో ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ కండిషన్ లో ఇఫ్ ఇన్కమ్ ఆఫ్ A is equal to, సో ఇన్కమ్ ఆఫ్ A వచ్చేసి 70% ఆఫ్ ది B ఎక్స్పెండిచర్. మరి B ఎక్స్పెండిచర్ 70% అంటే ఎక్స్పెండిచర్ B ఎంత ఉంది? 100 కదా. అందులో 7% తీసేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేయండి. నాకు 6 parts 5 parts అండ్ సో 10 10s అండ్ 10 7s. మరి ఎక్స్పెండిచర్ ఆఫ్ A అంటే ఎంత ఉండాలి? 6 రూపీస్ ఉండాలి. ఇన్కమ్ ఆఫ్ A అంటే ఎంత ఉండాలి? 7 రూపీస్ ఉండాలి. ఇప్పుడు చెక్ చేయండి. అండ్ వన్ మోర్ కండిషన్. మళ్ళీ కండిషన్ ఏమి ఇచ్చారు మనకి? A ఆదాయం B ఖర్చులో. సో B ఎక్స్పెండిచర్ 70% ఉంటారు. అప్పుడు A మరియు B యొక్క రూపాయల మధ్య నిష్పత్తి అన్నారు. చూడండి, మరి ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేల్స్ ఎవరెవరు? A అనే పర్సన్, B అనే పర్సన్. మరి ఇన్కమ్ ఆఫ్ A గురించి ఇక్కడ ఇచ్చారంటే 7 రూపీస్ ఇచ్చారు కదా, 7 రూపీస్. ఓకే, మన నెక్స్ట్ వన్ B ఎక్స్పెండిచర్ ఎంత అంటే 10 రూపీస్ కదా, 10 రూపీస్ తీసుకుంటున్నాను. మరి A ఎక్స్పెండిచర్ ఎంత అంటే 6 రూపీస్ రాస్తున్నాను. 6 రూపీస్ రాస్తే అండ్ వన్ మోర్ కండిషన్, A ఎక్స్పెండిచర్ A ఇన్కమ్ వచ్చేసి 60% లెస్ దాన్ B అన్నారు. మరి 7 రూపీస్ అని తీసేస్తాం అనుకోండి. సో ఇన్కమ్ ఆఫ్ A వచ్చేసి ఓకే 40% లెస్ దాన్ ఇన్కమ్ ఆఫ్ B అంటున్నారు. మరి ఈ 100 తీసుకుంటే సో 60% లెస్ కాబట్టి 40 తీసుకుంటున్నాను. సో అప్పుడు వచ్చేసి మనకి 20 2s 25 రావచ్చు. సో మనకి 2 7s ఎంత వస్తుంది? 14 కదా. 14 ఇన్కమ్ ఆఫ్ B అంటే 7 5 35 తీసుకోవచ్చు. అప్పుడు వచ్చేసి వాల్యూ ఎంత తీసుకున్నాం అంటే 14 అండ్ ఇక్కడ 35, 7 2s కాబట్టి 20, 2 6 12 వస్తుందండి. 2 6 12 వస్తే ఇప్పుడు చెక్ చేయండి. మరి ఇప్పుడు A అనే పర్సన్ 14, B అనే పర్సన్ 35. మరి 14 లో 12 రూపీస్ పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2 రూపీస్ ఉంటుంది. 35 20 పోతే రిమైనింగ్ 15 ఉంటుంది. ఒక సేవింగ్స్ చేసి ఎంత 215 గా ఉండాలి. తీసుకోవాల్సిన రేషన్ ఎంత 215 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 56. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 92 స్క్వేర్ ప్లస్ మైనస్ 91 స్క్వేర్? చూడండి, మరి 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఎంత వస్తుంది? 1 స్క్వేర్ కదా. సో మనకి వచ్చేసి 4 ప్లస్ 3 7 అండ్ 4 ఇంటూ అంటే A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఫార్ములా కాబట్టి A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఫార్ములా వేస్తున్నాడు. అప్పుడు వచ్చేసి మనకి 4 ప్లస్ 3 అంటే 7 ఇంటూ 1 అంటే 7 వచ్చేస్తుంది. సేమ్ యాస్ 6 ప్లస్ 5 ఎంత వస్తుంది? 11 కదా. 6 ప్లస్ 1 అంటే 11 వస్తుంది. 8 ప్లస్ 7 అంటే 15 వస్తుంది. అండ్ అలానే 92 ప్లస్ 91 అంటే మనకి డిఫరెన్స్ సమ్ చేసి మనకి ఎంత వస్తుంది? 183 గా వచ్చేస్తుంది. 183 గా రావాలి. మనం చెక్ చేయండి. డిఫరెన్స్ 4 ఉంది. ఫస్ట్ వాల్యూ 7 వచ్చేసింది. 7 వచ్చేసింది. మనకి ఈ లాస్ట్ వన్ మనకి ఎన్ని నెంబర్స్ కనుక్కోండి 183 మైనస్ 7 చేసాం అనుకోండి. ఫస్ట్ నెంబర్ తీసేసి మనకి వచ్చేసి వాల్యూ వస్తుంది 176 వస్తుంది. అందులో మనకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంటే సో 4 4s 4 4s అంటే 44 డిఫరెన్స్. అంటే ఇది 45th నెంబర్ యొక్క మనకు n వాల్యూ వస్తుంది 45th గా తీసుకుంటాం. n వాల్యూ 45th అంటే మనకి n/2 ఆఫ్
ఏ ప్లస్ ఎల్ ఫార్ములా అప్లై చేసిన అనుకోండి ఎన్నట్టు ఎంత వస్తుంది 45/2 ఏ అంటే వాల్యూ ఎంత 7 లాస్ట్ లో ఎంత 183 సో వచ్చేసి వాల్యూ ఎంత వస్తుంది 190 సో 2 1s are 2 8s are so 2 9s are 18 2 5s are 10 so 45 into 95 45 into 95 so మనకు వచ్చేసి 5 5s are 25 9 4s are 36 4 5s are 20 9 5s are 45 20 plus 40 అంటే 65 వస్తుంది సో వచ్చేసి 4275 is the answer this was an option that fourth one is the correct answer సో ఇది మనం ఈ గ్రాండెస్ట్ ప్రైస్ సంబంధించినటువంటి క్వాంట్ ఎక్స్ప్రెషన్ అర్థమెటిక్ అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ తోని ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ తో మనం మళ్ళీ వస్తున్నాం ప్రతి ఎగ్జామ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్యూ